సార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ ఇంత ముందు కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ టార్గెట్ ఏంటంటే టార్గెట్ పిఠాపురం, నెక్స్ట్ టార్గెట్ కుప్పం. ప్రధానంగా ఈ రెండింటి మీద టార్గెట్ పెట్టుకున్నారు. కుప్పంలో అంటే అసలు అది ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం అనేది వాస్తవ పరిస్థితి ఏంటంటే కుప్పంలో ఆయనకి లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. పిఠాపురంకి వచ్చినప్పుడు ఈయనకి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎక్కువ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ గారు పవన్ని ఒక కులానికి సంబంధించిన లీడర్గా ఫోకస్ చేయటం, ఆయన్ని తిట్టించాలంటే ముద్రగడ్డ పద్మనాభం చేత తిట్టించటం, విమర్శలు చేపించటం, ఈ కులం పేరుతోటి విభజన సృష్టించి కులాన్ని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టే ఒక టెక్నిక్ ఒకటి నేర్చుకున్నాడు. ఈ మధ్య ఎవరు సలహా ఇచ్చాడో తెలియదు. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ ఎన్టీ రామారావు గారిని చంపేశాడు, వెన్నుపోటు పొడిచాడు ఒక ఎలిగేషను. నిన్న 2 days బ్యాక్ నిన్న రెండో ఎలిగేషన్ ఏంటి, వంగవీటి రంగా గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించారు. మూడో ఎలిగేషన్ ఏంటంటే అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు యు రాఘవేంద్రరావు అని. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎం ఆఫీసులో ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఎన్టీఆర్ గారు ఆయన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఈ 3 హత్యలు చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్న ఎలిగేషన్, ఫాల్స్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ చేయడానికి కారణం ఏంటి? కులాల మధ్య చిచ్చు పెట్టే ఐడియా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని చంపారంటే కమ్మ కులస్తుల్ని స్ప్లిట్ చేయటం. వంగవీటి మోహన్ రంగాన్ని ఈయన చంపించాడంటే కాపు కులాన్ని ఓట్లు దూరం చేయటం. యు రాఘవేంద్రరావు ఐఏఎస్ ఆఫీసర్ని చంపించాడని చెప్తే బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ఓట్లను దూరం చేయటం. ఈ ముగ్గురిని చావటానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఎందుకంటే వంగవీటి రంగా గారు చచ్చిపోయింది 1987. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పదవిలో లేడు, పార్టీలో ఉన్నాడు. ఈయన చంపాల్సిన అవసరం లేదు అప్పట్లో. యు రాఘవేంద్రరావు అనే ఐఏఎస్ ఆఫీసరు సీఎం ఆఫీస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధమే లేదు. అప్పట్లో కూడా ఆయన గవర్నమెంట్లో లేడు, పార్టీలో ఉన్నాడు. సంబంధం లేని అంశాలు, ఎప్పుడో జరిగిపోయిన అంశాలు. ఈ ముగ్గురిని తీసుకురావడానికి కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టి కులానికి సంబంధించిన ఓట్లు చీలిస్తే లబ్ధి పొందాలని ఒక దురాశ, వికృత క్రీడ, వికృతమైన ఆలోచన. ఈ లేటెస్ట్గా తీసుకున్నాడు ఒక స్టాండ్. ఇవన్నీ అంశాలు కూడా జనంలో అర్థమవుతా ఉంది. కులం ప్రాతిపదిగా చీల్చి ఓట్లు లబ్ధి పొందాలనుకుంటే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ సక్సెస్ కాలేరు. నేను ఏం డెవలప్ చేశాను, ఎంత ఇన్కమ్ జనరేట్ చేశాను, స్టేట్కి వచ్చే ఇన్కమ్ అంతా, స్టేట్కి వెళ్ళే ఎక్స్పెండిచర్ అంతా, ఆ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, ఏమి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశాను, ఒక ఇండస్ట్రీ రాలేదు, వచ్చిన ఇండస్ట్రీస్ పోని. అటువంటి పరిస్థితుల్లో జనం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద క్రెడిబిలిటీ అనేది ఓటర్స్లో పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఈ అన్ని పరిణామాలు మనం విశ్లేషించుకున్నట్టయితే ఏపీ సర్కార్ గాజు గ్లాసు గుర్తుపైన ఎందుకంత రచ్చ చేసింది? ఇప్పుడు రకరకాల పొలిటికల్ స్ట్రాటజీలో, పొలిటికల్ వ్యూహంలో, ఎలక్షన్ వ్యూహంలో భాగంగా చాలా అంశాలని వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఒకటేంటి, అదే పేరున్న వ్యక్తులతో నామినేషన్ వేయించడం, అది కూడా చేశారు. రెండోది ఏం చేశారు, గాజు గ్లాసుని జనసేన పార్టీకి సంబంధించిన సింబల్. అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్లో అది ఫ్రీ సింబల్గా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అదే సింబల్ వేరే వాళ్ళకి అలాట్ చేయించడం, అది చీప్ టెక్నిక్, చీప్ పొలిటికల్ జిమ్మిక్. ఆ గ్లాస్ గుర్తుని వేరే వాళ్ళకి, స్వతంత్ర అభ్యర్థులకి లేకపోతే చిన్న చితక పార్టీకి అలాట్మెంట్ చేయించి ఆ ఓటర్స్లో కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనే ఒక దురాశ. దాని ద్వారా అలయన్స్ ఓట్ల శాతం తగ్గించాలనే ఒక ఆలోచనతో ఇటువంటి జిమ్మిక్ ప్లే చేశారు. అఫ్కోర్స్ వీళ్ళు తర్వాత దాన్ని కోర్టుకు వెళ్ళారు, వీళ్ళు కాంటాక్ట్ చేస్తున్న ఏరియాలో ఆ గ్లాసు గుర్తు ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. అది ప్రాసెస్ జరుగుతుంది. నారా బ్రాహ్మిణి, నారా తేజస్విని, నారా భువనేశ్వరి దేవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలోకి వస్తే బాగుండేదని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అలయన్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. నారా వాళ్ళ కుటుంబం కానీ, ఈ లోకేష్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఆల్రెడీ, బాలకృష్ణ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రచారంలోకి వస్తాడు అని ఇప్పుడైతే చెప్పలేం. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లా. అలాగని జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో ఉన్నారు, కాకపోతే ఈయనకి రివర్స్గా. సో నా కుటుంబ సభ్యులు నాకు రివర్స్గా ప్రచారం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? నా కుటుంబ సభ్యులంతా నాతో పాటు వెన్నదండుగా ఉండి నాతో సపోర్టివ్గా ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది?
ఈ డిఫరెన్స్ ప్రజలు చూస్తున్నారు, ఓటర్స్ చూస్తున్నారు. దాని ప్రభావం కూడా పడతా ఉంటుంది.